Good afternoon, everyone. This is Karthik Nagidi, the founder of Sahasra trading community. Guys, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ వీక్ లో జరిగిన ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేసుకుని అండ్ అకార్డింగ్ టు అవైలబుల్ డేటా అండ్ నెక్స్ట్ వీక్ లో మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ గురించి కూడా మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ ట్రేడ్ సెటప్ రెడీ చేసుకున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేసుకుంటే లైక్ ఆల్మోస్ట్ మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది. నియర్లీ సమ్వే క్లోజ్ టు 4 to 5% నిఫ్టీ ఇంక్రీజ్ అయింది. And bank nifty scenario చూసుకుంటే bank nifty almost nearly 6 to 7%, almost nearly somewhere close to 6% high level అయితే ఇంక్రీజ్ అయింది. లైక్ somewhere close to 36,500 కూడా మనం చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం. ఈవెన్ ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేసి కూడా మార్కెట్ పైన సస్టైన్ అయింది. అండ్ ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే లాస్ట్ వీక్ లో కంప్లీట్ గా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి చూసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ గా డామినేటింగ్ పారామీటర్ అని మాట్లాడుకోవచ్చు. బికాస్ బ్యాంక్ నిఫ్టీ హాస్ బీన్ కంప్లీట్లీ అండర్ పర్ఫార్మింగ్ లాస్ట్ 2-3 months నుంచి కూడా కంప్లీట్ అండర్ పర్ఫార్మింగ్ జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే క్వార్టర్లీ రిజల్ట్స్ బెటర్ గా వస్తుందో అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎకనామీ కంప్లీట్ గా స్టేబుల్ అయిందో అండ్ రూపీ వాల్యూ లైక్ మైట్ బి రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయినా సరే గ్లోబల్ ఎకనామీ స్టేబుల్ అవడం వల్ల లైక్ బ్యాంకింగ్ సెక్టర్ కి చాలా బెటర్ ర్యాలీ అయితే వస్తుంది. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. బ్యాంకింగ్ సెక్టర్ లో మనం స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. సో ఇప్పుడు అకార్డింగ్ టు అవైలబుల్ డేటా అండ్ ఇంకా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన న్యూస్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే గ్లోబల్ న్యూస్ అయితే ఏం లేదు, ఈవెంట్స్ అయితే ఏం లేదు. మైట్ బి థర్స్డే ఒక్కరోజే మనకి యూఎస్ కి సంబంధించిన ఎఫ్ఎంసీ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మైట్ బి లాస్ట్ వీక్ లో యూఎస్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే ఇంక్రీజ్ అయిందో దానికి కాంపెన్సేట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా అప్డేషన్ అయితే ఉండొచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేసినా సరే ఇట్ విల్ బి ఇన్ ది లిమిట్ సమ్వేర్ క్లోజ్ టు 50 basis points ఆర్ 75 basis points ఈ లెవెల్లో ఇంక్రీజ్ చేస్తారు. ఇఫ్ బియాండ్ ఇంక్రీజ్ అయినా మార్కెట్ అంత హై లెవెల్లో ఇంక్రీజ్ అవుతుంది, ఇంపాక్ట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. సో లెట్స్ స్టిక్ ఆన్ టు ది డొమెస్టిక్ న్యూస్. బికాస్ ఎందుకంటే లాస్ట్ 2 weeks లో మార్కెట్ మన పర్టికులర్ ఇండియన్ మార్కెట్స్ లో కంప్లీట్ గా మనం స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ చూసాం. బికాస్ ఎందుకంటే లైక్ క్వార్టర్లీ వన్ రిజల్ట్స్ వస్తున్నాయి, అవి కూడా చాలా బెటర్ గా అవుట్పుట్ వస్తుంది. చాలా కంపెనీస్ లైక్ హై వెయిటేజ్ కంపెనీస్ కూడా బెటర్ గా అవుట్పుట్స్ వచ్చినాయి. అండ్ ఈవెన్ నేను మనం చూసుకుంటే రిలయన్స్ ఆల్మోస్ట్ సమ్వే క్లోజ్ టు మోర్ దాన్ 40% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్స్ లో బంధన్ బ్యాంక్ అవ్వచ్చు అండ్ ఈ రోజు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా లైక్ ప్రీవియస్ చూసుకున్నా సరే లైక్ ఇవన్నీ కూడా చాలా బెటర్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ నెక్స్ట్ వీక్ కూడా చాలా కంపెనీస్ మార్కెట్ లైక్ వాటి యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు కాబట్టి సో ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ బెటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి లాస్ట్ 2 weeks లో ఏదైతే మనం మార్కెట్స్ లో స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ చూసాము అదే స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ కంటిన్యూ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ పర్టికులర్లీ ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఆల్రెడీ 130% ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా నియర్లీ 20 to 30% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ అంటే లైక్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇదే క్వార్టర్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా ఇంక్రీజ్ బెటర్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ వీక్ అప్కమింగ్ వీక్ లో కూడా మార్కెట్ లో మనం స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఓవరాల్ విత్ లెవెల్స్ కూడా మనం మాట్లాడుకుని ట్రేడ్ సెటప్ రెడీ చేసుకుందాం. సో ఒకసారి మనం లెవెల్స్ చెక్ చేసుకుంటే నిఫ్టీ ఆల్మోస్ట్ మనం ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాం కదా 16,000 సమ్వేర్ క్లోజ్ టు 720 నుంచి 16,800 వరకు చాలా స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్. ప్రీవియస్లీ మార్కెట్ ఇదే స్వింగ్ నుంచి మార్కెట్ చాలా బిగ్ కరెక్షన్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇంట్రాడే సెషన్ కూడా మార్కెట్ ఆ లెవెల్కి వెళ్ళి కొంత హైయర్ లెవెల్ నుంచి కరెక్షన్ అయితే కంటిన్యూ అయింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఎస్జిఎక్స్ నిఫ్టీ పర్టికులర్ అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఇంట్రాడే సెషన్ లో ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 16,800 వరకు వెళ్ళి అక్కడ నుంచి మన రిజెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ మన మార్కెట్ క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే అకార్డింగ్ టు అవైలబుల్ డేటా మండే ఆల్మోస్ట్ ఒక 100 points గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మైట్ బి రిలయన్స్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి, బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ సెంటిమెంట్ మార్నింగ్ సెషన్ లో టర్న్ అవుట్ కూడా అవ్వచ్చు. ఇది మీరు ప్రాపర్ గా మైండ్ లో గుర్తుపెట్టుకోండి. బికాస్ కంప్లీట్ 100 points గ్యాప్ డౌన్ కాబట్టి రేపు ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోతుంది. మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే షార్ట్ సెల్లింగ్ చేయొద్దు. బికాస్ ఓవరాల్ సెంటిమెంట్ ఇంకా స్టిల్ పాజిటివ్ గానే ఉంది, ఇంకా ఫర్దర్ ర్యాలీ వెళ్ళడానికి హై ఛాన్స్ ఉంది. బికాస్ మీరు పర్టికులర్లీ ఆప్షన్ చైన్ క్లియర్లీ చూసుకుంటే మనం ఒకసారి నిఫ్టీ ఆప్షన్ చైన్ చూసుకుందాం. సో నిఫ్టీ లాస్ట్ వీక్ నుంచి నేను క్లియర్లీ అబ్జర్వ్ చేసుకుంటున్నాను. పీపుల్ ఇనిషియల్ లెవెల్లో లైక్ ఆల్మోస్ట్ 16,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫిల్ చేశారు. అక్కడ నుంచి 16,200 షిఫ్ట్ చేస్తున్నారు, అగైన్ 16,400, ఫైనల్లీ 16,500 దగ్గర పీపుల్ హోల్డ్ చేస్తున్నారు. ఈవెన్ దో మార్కెట్ 16,550, 600 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా 16,500 ని హోల్డ్ చేస్తున్నారంటే మాక్సిమం పీపుల్ కి మార్కెట్ 16,500 పైన ఎక్స్పైర్ అవుతుందని ప్రాబబిలిటీ ఉంది లైక్ ఈ అప్కమింగ్ వీక్ లో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అప్కమింగ్ వస్తున్న ఎక్స్పైరీ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ది వీక్లీ ఎక్స్పైరీ, దిస్ ఇస్ ద మంత్లీ ఎక్స్పైరీ. జూలైకి సంబంధించిన కంప్లీట్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. బికాస్ ఎందుకంటే మంత్ స్టార్టింగ్ నుంచి ఆర్ మంత్ మిడ్ నుంచి చాలా మంది పీపుల్ హోల్డ్ చేసిన పొజిషన్స్ ని ఆ కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అవుతారు. కాబట్టి కొంత టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ టెంపరీ వాలటిలిటీ అయితే చూడొచ్చు. బట్ దిస్ ఈస్ ఓన్లీ టెంపరీ బికాస్ ఈ వాలటిలిటీ తో కంపేర్ చేసుకుంటే స్టాక్ డ్రివెన్ మూవ్మెంట్ ఎక్కువ డామినేట్ చేస్తుంది మార్కెట్స్ ని. అండ్ ఈవెన్ హైయర్ లెవెల్స్ లో చూసుకుంటే నిఫ్టీ మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 16,800 దగ్గర కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది.
అండ్ మోర్ టెక్నికల్లీ మనం చార్ట్ ప్రకారం చూసుకున్నా సరే మనకి 16,800 దగ్గర చాలా స్ట్రాంగెస్ట్ రిజెక్షన్ జోన్ అయితే ఉంది కాబట్టి మైట్ బి మార్కెట్ కన్సాలిడేట్ అవ్వచ్చు ఆర్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. అండ్ మోర్ న్యూస్ కూడా ఉంది కాబట్టి మీరు ఏంటంటే మీరు ట్రేడ్ ప్లాన్ ఎంత ప్రాపర్ గా రెడీ చేసుకున్నా అప్ టు డేట్ ఆర్ అప్ టు టైం మీరు న్యూస్ ని చెక్ చేసుకోండి, టైం టు టైం గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ చెక్ చేసుకోండి, టైం టు టైం ఏ కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నా కూడా మీరు చెక్ చేసుకుని దానికి తగ్గట్టు మీరు ట్రేడ్ యాక్షన్ రెడీ చేసుకుంటే బెటర్, రైట్? సో అండ్ ఇప్పుడు ఈవెన్ మార్కెట్ ఇఫ్ ఇన్ కేస్ 16,800 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, మైట్ బి దిస్ విల్ యాక్ట్ as a temporary resistance, బట్ ఇఫ్ ఇన్ కేస్ 16,800 కూడా బ్రేక్ చేస్తే ద నెక్స్ట్ స్టాప్ విల్ బి 17,000, ఆల్మోస్ట్ 1.19 lakh change in open interest, like overall open interest ఉంది, so which is very high. So even the market 16,800 break చేసిన 17,000 దగ్గర కూడా psychological resistance ఉంది. So upcoming week లో we are expecting market is about to expect in between 16,500 and 17,000. So this is what I'm expecting from Nifty. And apart from that, Bank Nifty చూసుకుంటే Bank Nifty కూడా highest open interest almost 36,000 దగ్గర strong support అయితే బిల్డ్ చేస్తున్నారు అండ్ 37,000 దగ్గర హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో 36,000 నుంచి 37,000 వరకు కూడా మనకి మార్కెట్ ఎక్స్పైర్ అవ్వచ్చు. కానీ బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైనా మొమెంటం వచ్చినప్పుడు ఆల్ ది సపోర్ట్స్ అండ్ ఆల్ ది రెసిస్టెన్స్ విల్ బి టేకెన్ అవుట్. ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు ఎంత హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే బ్యాంక్ నిఫ్టీ వన్స్ మొమెంటం స్టార్ట్ అయిందంటే మాత్రం ఇట్ విల్ నాట్ స్టాప్. పర్టికులర్ ఈ వీక్ లో మీరు లాస్ట్ 2 ఇంట్రాడే సెషన్స్ మీరు పర్టికులర్ గా చూడండి ఎంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తున్నారు. లైక్ ఒక పర్టికులర్ డే వచ్చేసరికి 36,200 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ చేశారు, బట్ మార్కెట్ చాలా ఈజీగా బ్రేక్ చేసింది. అండ్ ఈవెన్ 36,500 కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా ఈజీగా బ్రేక్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీలో వన్స్ మొమెంటం వస్తే అది బ్రేక్ అవడం చాలా సింపుల్ కాబట్టి మీరు ఆప్షన్స్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. మీ బియాండ్ వెళ్తుందంటే ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోండి. అంటే ఇల్యూజన్స్ ఎప్పుడు వెళ్ళదు. మార్కెట్ మైట్ బి రిజెక్ట్ అవ్వచ్చు, మైట్ బి కన్సాలిడేట్ అవ్వచ్చు. మంచి పాజిటివ్ న్యూస్ ఆఫ్టర్ ఏ స్పాన్ ఆఫ్ సమ్వేర్ క్లోజ్ టు 5 to 6 months తర్వాత మార్కెట్ లో ఒక పాజిటివ్ ర్యాలీ వస్తున్నప్పుడు ఆ ర్యాలీ ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ, చాలా ఫాస్ట్ కంటిన్యూ అవుతుంది. సో దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో నిఫ్టీ రేపు ట్రేడ్ ప్లాన్ వచ్చేసరికి ఈవెన్ ఇప్పుడు అకార్డింగ్ టు అవైలబుల్ డేటా మార్కెట్ లో మనం ఒక 100 points నెగిటివ్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈవెన్ దో అదే సినారియో లైక్ అలాగే మార్కెట్ ఓపెనింగ్ జరిగితే సమ్వేర్ క్లోజ్ టు 16,600 దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి 16,600 ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్. బికాస్ నిన్న పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మార్కెట్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ ఫిల్ చేసి ఎగ్జాక్ట్లీ 16,600 ఈ రీజన్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది. సో 16,600 ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ సపోర్ట్. బై ఎనీ ఛాన్స్ అది బ్రేక్ చేస్తే డెఫినెట్లీ మార్కెట్ 16,500 వరకు కూడా వెళ్తుంది. అండ్ మోర్ ఓవర్ లైక్ ఈ వీక్ లో మనం మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ చూసాం, లైక్ ఆల్మోస్ట్ 16,400 బ్రేక్ దానిపైన మార్కెట్ ఓపెన్ అయింది. 16,400 వరకు మార్కెట్ రీటెస్ట్ అయితే లైక్ ఇప్పుడు ఏదైతే ట్రెండ్ కంటిన్యూ అవుతుందో దానికి కొంచెం హెల్త్ ఎక్కువ ఉంటుంది. సో లైక్ అకార్డింగ్ టు అవైలబుల్ డేటా 600 దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ 15 minutes ట్రేడ్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ 15 minutes మార్కెట్ లో ఎలాంటి యాక్టివిటీ జరిగింది లేదా మార్కెట్ సస్టైన్ అయితే డెఫినెట్లీ 16,600 దగ్గర మీరు బయింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు. ఆర్ ఎస్ మార్కెట్ బై ఎనీ ఛాన్స్ 16,800 ఆర్ 700 పైన ఓపెనింగ్ జరిగితే మీరు బ్యాక్ టు బ్యాక్ మార్కెట్ ని అప్సైడ్ చేసేది. బికాస్ స్టిల్ వాట్ ఐ ఫెల్ దట్ మార్కెట్ కొంచెం హైయర్ లెవెల్లో ఉంది కంపేర్ టు లాస్ట్ 2 weeks తో కంపేర్ చేసుకుంటే. మినిమం కన్సాలిడేషన్ ఆర్ మినిమం ప్రాఫిట్ బుకింగ్ జరిగితే అది బెటర్ కాబట్టి మార్కెట్ హైయర్ లెవెల్స్ లో ఓపెన్ అయినప్పుడు చేస్ చేయొద్దు. మార్కెట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగితే అది మీకు బెస్ట్ ఆపర్చునిటీ ట్రేడ్ తీసుకోవడానికి. ఆర్ఎస్ మార్కెట్ లో మీరు హైయర్ లెవెల్ లో షార్టింగ్ కనిపించినంత మాత్రం మళ్ళీ షార్టింగ్ కూడా చేసుకోవద్దు. ఓకే, మైట్ బి మీరు లూస్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మార్కెట్ ఇంపాక్ట్ చేసే న్యూస్ అయితే ఈవెంట్స్ అయితే ఏమీ లేదు, మైట్ బి క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకటి ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ రెగ్యులర్ మనం ఎవ్రీడే వీడియోస్ చేసి ఎవ్రీడే వీడియో కూడా మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అకార్డింగ్ టు ద ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ కూడా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఫాలో యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. ఎవ్రీడే లైక్ లైవ్ ట్రేడింగ్ వచ్చి మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు లైవ్ ట్రేడింగ్ చేస్తాం. సో మీకు ఏమైనా లైవ్ మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి డౌట్ వస్తే యూ కెన్ ఫాలో యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. సో దట్స్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఇస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.